హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో కృష్ణ బలవంతులలో ఒకడు. చూడండి, అంటే అది అర్థం ఏంటి? బలవంతులు అన్న వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు కదా, అందులో కృష్ణ ఒకడు అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఓకే, చూడండి, కృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్స్. కృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే బలవంతులలో ఒకడు అని చెప్పాము మనం. అంటే ఇంకా ఉన్నారు కాబట్టి అందులో ఒకడు, అందులో ఒకడు. అవునా? అందుకని ఏం చెప్పారు? కృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్స్. అర్థమవుతుందామా? అంటే అందరిలోనూ ఒకడు అని చెప్తుంటాం కదా, అలాంటి సెన్స్లో మనం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇలా చెప్పొచ్చు. రెండో వాక్యం చూడండి, కృష్ణ ఎంతో మంది కన్నా బలవంతుడు. కృష్ణ ఎంతో మంది కన్నా బలవంతుడు. ముందుగా కృష్ణ బలవంతుడు అని తెలిసింది మనకి, అవునా? ఇంగ్లీష్లో చెప్పాలి అనుకోండి, కృష్ణ ఈజ్ స్ట్రాంగ్. సరిపోతుందా? అంతే కదండి. కృష్ణ అంటే ఇంగ్లీష్లో కృష్ణ, బలవంతుడు అంటే స్ట్రాంగ్, కాబట్టి కృష్ణ ఈజ్ స్ట్రాంగ్. మరి అదేంటి ఇక్కడ నేను కృష్ణ ఈజ్ స్ట్రాంగర్ అని ఇచ్చాను అంటే తప్ప? కాదు. ఎందుకని? చూడండి, తెలుగు వాక్యం పూర్తిగా చదువు. కృష్ణ ఎంతో మంది కన్నా బలవంతుడు. కృష్ణ బలవంతుడే, కానీ ఎంతో మంది కన్నా అంటే కృష్ణని వేరే వాళ్ళతో పోల్చి చెప్పాం. అలా పోలిస్తే ఏం చెప్పాను మీకు? కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన పదాలే ఉపయోగించాలని చెప్పాను. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. అవునా? మరి కంపారిటివ్ కాబట్టి స్ట్రాంగర్ అనే పదం తీసుకుంటే దానికి తెలుగు అర్థం బలవంతుడు అని తీసుకోవాలి. కాబట్టి కృష్ణ బలవంతుడు అని చెప్పినప్పుడు కృష్ణ ఈజ్ స్ట్రాంగర్. ఇక మిగిలింది ఏంటి? ఎంతో మంది కన్నా అంటే దాన్ మెనీ అదర్ బాయ్స్ ఆర్ పర్సన్స్. మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, కృష్ణ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. చూసారా? థర్డ్ వన్, చాలా తక్కువ మందికి కృష్ణ అంత బలం ఉంటుంది. చాలా తక్కువ మందికి కృష్ణ అంత బలం ఉంటుంది. అంటే చాలా తక్కువ మందికి కృష్ణలాగా అంత బలం ఉంటుంది. చాలా తక్కువ మందికి. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ వెరీ ఫ్యూ పర్సన్స్ ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ కృష్ణ. యాజ్ స్ట్రాంగ్ యాజ్ కృష్ణ. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, పొడవైన నటులలో మహేష్ ఒకడు. పొడవైన నటులలో మహేష్ ఒకడు. ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి? నటులలో పొడవైన వారు ఉన్నారమ్మా, వాళ్ళలో మహేష్ కూడా ఒకడు. అదవుతుందా? కాబట్టి మహేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ యాక్టర్స్. చూసారా? ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ మాత్రం ఉపయోగించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ యాక్టర్స్. సెకండ్ వన్, మహేష్ చాలా మంది నటుల కంటే పొడవైనవాడు. మహేష్ చాలా మంది నటుల కంటే పొడవైనవాడు. అంటే నటులు చాలా మంది ఉంటారు, అవునా? వాళ్ళకంటే మహేష్ పొడవైనవాడట. చూడండి, మహేష్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్. మహేష్ పొడవైన వాడు అంటే మహేష్ ఈజ్ టాలర్. టాలర్ ఎందుకు వచ్చింది? ఇది కంపారిటివ్ డిగ్రీకి సంబంధించింది కాబట్టి. ఎందుకని? మహేష్ని వేరే నటులతో పోలుస్తున్నాం ఇక్కడ, కాబట్టి మహేష్ ఈజ్ టాలర్ అంటే మహేష్ పొడవైనవాడు. ఎవరికంటే అంటే చాలా మంది నటుల కంటే. కాబట్టి టాలర్ తర్వాత
than many other actors. Mahesh is taller than many other actors. రైట్. థర్డ్ వన్, అతి తక్కువ మంది మహేష్ అంతా పొడవుగా ఉంటారు. అంటే అతి తక్కువ మంది యాక్టర్లు మహేష్ అంతా పొడవుగా ఉంటారట. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్, అంటే అతి తక్కువ మంది లేదా చాలా తక్కువ మంది నటులు మహేష్ అంతా పొడవుగా ఉంటారు. యాజ్ టాల్ యాజ్ మహేష్, అంటే మహేష్ వలె పొడవుగా ఉంటారు అని అర్థం. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ మహేష్. అర్థమవుతుందా? నెక్స్ట్, బంగారం అమూల్యమైన వస్తువులలో ఒకటి. బంగారం అమూల్యమైన వస్తువులలో ఒకటి అంటే బంగారమే కాకుండా చాలా వస్తువులు విలువైనవే అంటుంటారు. అవునా? వాటిలో బంగారం కూడా ఒకటి. అంటే విలువైన వస్తువులలో బంగారం కూడా ఒకటి, అంతే కదండి. ఇంగ్లీష్లో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్. బంగారం అమూల్యమైన వస్తువులలో ఒకటి. సెకండ్ వన్, బంగారం ఎన్నో వాటికన్నా అమూల్యమైనది. అంటే బంగారం ఇతర వస్తువుల కంటే అమూల్యమైనది. ఇంగ్లీష్లో గోల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మెనీ అదర్ మెటల్స్. గోల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మెనీ అదర్ మెటల్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో మోస్ట్ వాల్యుబుల్ వచ్చింది, మరి సెకండ్ సెంటెన్స్ లో మోర్ వాల్యుబుల్ వచ్చింది. ఎందుకని? పైనున్న సెంటెన్స్ విలువైన వస్తువులలో ఇది కూడా ఒకటి అని చెప్పాం. మరి రెండో సెంటెన్స్ ఏం చెప్పాం? బంగారం అనేది ఇతర వస్తువుల కంటే అమూల్యమైనది. అంటే ఇతర వస్తువులతో బంగారాన్ని కంపేర్ చేసి చెప్పాం కాబట్టి మోర్ వాల్యుబుల్ మెటల్ అని చెప్పాలి. ఓకే. థర్డ్ వన్, అతి తక్కువ వస్తువులు బంగారం అంతా అమూల్యమైనవి ఉంటాయి. అతి తక్కువ వస్తువులు బంగారం అంతా అమూల్యమైనవి ఉంటాయి. ఇంగ్లీష్, వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ వాల్యుబుల్ యాజ్ గోల్డ్. బంగారం లాగా అతి తక్కువ వస్తువులు విలువైనవి ఉంటాయి. వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ వాల్యుబుల్ యాజ్ గోల్డ్. ఓకే, మీకు అర్థమవుతుంది కదమ్మా? జాగ్రత్తగా చూడండి. ఎక్కడ పాజిటివ్, ఎక్కడ కంపారిటివ్, అలానే ఎక్కడ సూపర్లేటివ్కి సంబంధించిన వర్డ్స్ ఉపయోగిస్తున్నాము అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలండి. ఇది చాలా ఈజీ అయినటువంటి టాపిక్ ఇది. ఓకే. నెక్స్ట్, నవ్య అందమైన అమ్మాయిల్లో ఒకరు. నవ్య అందమైన అమ్మాయిల్లో ఒకరు అంటే అమ్మాయిలు అందమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నవ్య కూడా ఒకరు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి ఇంగ్లీష్లో? నవ్య ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ గర్ల్స్. చూడండి, వాళ్ళలో ఒకరన్నాం కాబట్టి మనం ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ద అని చెప్పి, దేనికి సంబంధించింది? ఇక్కడ అందానికి సంబంధించింది కాబట్టి వన్ ఆఫ్ ద తర్వాత ప్రిటియెస్ట్ ఉపయోగించాలి. అర్థమవుతుందా? సూపర్లేటివ్ డిగ్రీ. సెకండ్ వన్, నవ్య ఎంతో మంది కన్నా అందమైంది, లేదా నవ్య ఇతర అమ్మాయిల కన్నా అందమైంది. ఓకే, కంపేర్ చేస్తున్నాం నవ్యని
ఇతర అమ్మాయిలతో. చూడండి, నవ్య ఈజ్ ప్రిటియర్ దాన్ మెనీ అదర్ గర్ల్స్. నవ్య ఈజ్ ప్రిటియర్ దాన్ మెనీ అదర్ గర్ల్స్. చూసారా, కంపేర్ చేశాం కాబట్టి ఇలా. థర్డ్ వన్, అతి తక్కువ మంది నవ్య అంత అందమైన వారు ఉంటారు. అంటే చాలా తక్కువ మంది అంటే నవ్య అంత అందమైన వారు ఉంటారట. అంటే చాలా రేర్ పర్సన్స్ అని చెప్తుంటాం కదా, ఆ సెన్స్ అన్నమాట. ఇంగ్లీష్ చూడండి, వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ ప్రిటీ యాజ్ నవ్య. వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ ప్రిటీ యాజ్ నవ్య. నవ్యలాగా అతి తక్కువ మంది అందంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్, మురళి తెలివైన వారిలో ఒకరు. మురళి తెలివైన వారిలో ఒకరు అంటే చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో మురళి కూడా ఒకడనమాట. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మురళి ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ బాయ్స్. మురళి ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ బాయ్స్. ఓకే, అందరిలోనూ వీడు కూడా ఒకడు అని ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే అప్పుడు ఏం చెప్పాలి? సబ్జెక్ట్ ఉపయోగించిన తర్వాత ఈజ్ వాడాలి, ఒకరి గురించి చెప్తాం కాబట్టి. ఆ తర్వాత వన్ ఆఫ్ ద అనేది కంపల్సరీగా వాడాలి. ఆ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించాలి. ఓకే, మురళి ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ బాయ్స్ అంటే మురళి తెలివైన వారిలో ఒకరు. అంటే మురళి తెలివైన అబ్బాయిలలో ఒకరు. ఓకే, రెండో సెంటెన్స్, మురళి ఇతర అబ్బాయిల కన్నా తెలివైనవాడు. మురళి తెలివైనవాడే, కానీ ఇతర అబ్బాయిల కన్నా కూడా తెలివైనవాడట. అంటే మురళిని ఇతర అబ్బాయిలతో పోల్చాం, అంటే కంపేర్ చేస్తాం. ఇంగ్లీష్లో చూడండి, మురళి ఈజ్ స్మార్టర్. మురళి తెలివైనవాడు ఎవరికంటే? ఇతర అబ్బాయిల కంటే కూడా. కాబట్టి దాన్ మెనీ అదర్ బాయ్స్ లేదా పర్సన్స్. మురళి ఈజ్ స్మార్టర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. ఓకే, లాస్ట్ వన్ చూడండి, అతి తక్కువ మంది మురళి అంతా తెలివైన వారు ఉంటారు. అతి తక్కువ మంది మురళి అంతా తెలివైన వారు ఉంటారట. Very few boys are as smart as Murali. Very few boys అంటే చాలా తక్కువ మంది లేదా అతి తక్కువ మంది అబ్బాయిల కంటే మురళి అంత తెలివైన వాడట. అంటే మురళికి ఉండేటువంటి తెలివితేటలు చాలా తక్కువ మందికి ఉంటాయని చెప్పాలి మనం. అందుకోసమే వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ స్మార్ట్ యాజ్ మురళి అని చెప్పాం. ఓకే, స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్. చూస్తున్నారా ఎలా వస్తున్నాయో? ఓకే, ఎనీవే ఇప్పటి వరకు మనం 3 మోడల్స్ నేర్చుకున్నాం, అవునా? అంటే ఈ వీడియో ప్రకారంగా 3 మోడల్స్ వచ్చాయి. అదే ప్రీవియస్ 2 వీడియోస్ చూస్తే మొత్తం ఈ వీడియోతో కలిపి 9 మోడల్స్ నేర్చుకున్నాం. ఇక ఫైనల్గా మీకు ఒక మోడల్ చెప్తాను. ఓకే, ఆ మోడల్ కూడా నేర్చుకుంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మీరు మాట్లాడగలుగుతారు. చూద్దామా మరి? అది కూడా చేద్దాం రండి. ఆమెని తెలివితేటల కంటే ప్రాచుర్యం ఎక్కువ. అంటే ఆమె తెలివితేటల కన్నా కూడా తనకు పాపులారిటీ ఎక్కువట. అప్పుడు ఏం చెప్పాలి? ముందుగా ఆమెకి ప్రాచుర్యం ఎక్కువ అనేది ఇంగ్లీష్లో చెప్పాలి. ఎందుకని కంపేర్ చేస్తున్నాం? ఎలాగా? తన పాపులారిటీకి తెలివితేటల గురించి కంపేర్ చేస్తున్నాం, 2 విషయాల గురించి ఇక్కడ. కాబట్టి యామిని ఈజ్ మోర్ పాపులర్ దేనికంటే? తెలివితేటల కంటే. దాన్ ఇంటెలిజెంట్. అర్థమవుతుందా?
ఇప్పటివరకు మీరు ఏం చూశారు? ఇద్దరు వ్యక్తుల్ని పోల్చడం చూశారు, లేదా రెండు గ్రూపుల్ని పోల్చాం. ఇక్కడ పాపులారిటీని తన ఇంటెలిజెన్స్ని పోలుస్తున్నాం ఇక్కడ. ఓకే, ఫ్యామిలీ ఈజ్ మోర్ పాపులర్ దాన్ ఇంటెలిజెంట్. సెకండ్ వన్ చూడండి. జేమ్స్కి అందం కన్నా స్టైల్ ఎక్కువ. జేమ్స్కి అందం కన్నా స్టైల్ ఎక్కువ. ఇది కూడా పోలుస్తున్నాం. ఎలాగా? ఆ జేమ్స్ అనే వ్యక్తికి అందాన్ని అలానే స్టైల్ గురించి మాట్లాడుతున్నాం. కానీ అందం కంటే వాడికి స్టైలే ఎక్కువ అంట. అప్పుడు ఏం చేయాలి ఇంగ్లీష్లో? జేమ్స్ ఈజ్ మోర్ స్టైలిష్. దేనికంటే స్టైల్ ఎక్కువ? అందం కన్నా. కాబట్టి దాన్ హ్యాండ్సమ్. అబ్బాయి కాబట్టి హ్యాండ్సమ్. జేమ్స్ ఈజ్ మోర్ స్టైలిష్ దాన్ హ్యాండ్సమ్. ఓకే, నెక్స్ట్. నీ మొబైల్ ఉపయోగాల కంటే ఖరీదు ఎక్కువ. నీ మొబైల్ యొక్క ఉపయోగాల కంటే ఖరీదు ఎక్కువ. ఇంగ్లీష్లో యువర్ మొబైల్ ఈజ్ మోర్ కాస్ట్లీ. నీ మొబైల్ చాలా ఖరీదైంది. దాన్ యూజ్ఫుల్ అంటే ఉపయోగం కంటే. ఇది కూడా రెండు వాటిని పోల్చాం. ఏంటి? ఒకటి ఉపయోగం కంటే, రెండు ఖరీదు అంటే ఖరీదు కంటే. చూస్తున్నారా? ఉపయోగం, ఖరీదు. సెకండ్ వన్, ఇది ఉపయోగం కంటే చాలా ప్రమాదకరమైంది. ఇది ఉపయోగకరం కంటే చాలా ప్రమాదకరమైనది. దిస్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్. ఇది చాలా ప్రమాదకరమైనది. దేనికంటే? ఉపయోగం కంటే. కాబట్టి దాన్ యూజ్ఫుల్. దిస్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ యూజ్ఫుల్. నెక్స్ట్. రవి పొడవు కన్నా చాలా లావుగా ఉంటాడు. రవి పొడవు కన్నా చాలా లావుగా ఉంటాడు. ఇంగ్లీష్లో రవి ఈజ్ మోర్ ఫ్యాట్ దాన్ టాల్. రవి ఈజ్ మోర్ ఫ్యాట్ దాన్ టాల్. సెకండ్ వన్ చూడండి. ఈ ప్రయోగం ఖరీదు కన్నా చాలా ప్రమాదకరమైంది. మనం మాట్లాడేది ప్రయోగం గురించే. అది ప్రయోగం ఖరీదు కంటేనంట అది ప్రమాదకరమైందని చెబుతున్నాం. రెండు మనం మాట్లాడే విషయాలు ఒకదాని గురించే మాట్లాడుతున్నాం. ఒకటి ఖరీదు గురించి, రెండు ప్రమాదం గురించి. అంటే ఒకే వస్తువు గురించి మాట్లాడుతున్నాం. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ మేకింగ్లో మీరు గమనించారో లేదో మరి. అంటే మనం ఒక వ్యక్తిని తీసుకున్నా లేదా ఒక వస్తువుని తీసుకున్నా దాని గుణాన్నో లేదా దాని ఉపయోగాన్నో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఇంతకుముందు అయితే మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చాం. అలానే ఒక గ్రూపుని మరొక గ్రూప్తో పోల్చాం. రెండు వేరు వేరు, అవునా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకే వస్తువుని లేదా ఒకే వ్యక్తిని తీసుకుని లేదా ఒకే గ్రూపుని తీసుకుని మనం ఏం చేస్తున్నాం? వారి యొక్క గుణాలని లేదా ఉపయోగాలని లేదా ప్రమాదం గురించో ఇలా ఒకే వస్తువు ఒకే వ్యక్తి గురించి మనం మాట్లాడినా కూడా వాటి యొక్క పనితనాల గురించి మనం మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. చూడండి, ఈ ప్రయోగం ఖరీదు కన్నా చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ మనం ప్రయోగం గురించి మాట్లాడుతున్నాం. అయితే మనం ఇక్కడ ఏం మాట్లాడాం? ఆ ప్రయోగానికి ఖరీదు ఎక్కువట. ఖరీదు ఎక్కువైతే అయ్యింది ఈ ప్రయోగం చాలా ప్రమాదకరం అంటున్నాం. చూసారా? ఇక్కడ ఒకటే విషయం, కానీ ఒకటి ఖరీదు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఖరీదు కంటే కూడా ఇది ప్రమాదమైందని కూడా మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే
దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ కాస్ట్లీ. దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ మోర్ డేంజరస్. ఈ ప్రయోగం చాలా ప్రమాదకరమైంది. దేనికంటే ఖరీదు కన్నా కూడాను. దాన్ కాస్ట్లీ అంటే వాళ్ళు ఈ ప్రయోగం గురించి ఏదైనా వస్తువులు కొన్నారు అనుకోండమ్మా, ఆ ప్రయోగం చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందో మొత్తం మీద ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వారు ఎంత పెట్టుకున్నా కూడా ఆ వస్తువులను డ్యామేజ్ అనేది ఆ వస్తువులు కొన్న ఆ రేటు కంటే ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రయోగాలు చేసే వ్యక్తులకు కావచ్చు, లేదా బిల్డింగ్ కావచ్చు, మొత్తం ఏమైనా సరే అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి కదా, ఆ ప్రయోగం అనేది ఫెయిల్ అయితే. అందుకోసమే ఇక్కడ ఈ ప్రయోగం ఖరీదు కన్నా కూడా చాలా ప్రమాదకరమైంది అని చెప్పాం. ఓకే, దీన్ని అర్థం చేసుకోండి అమ్మా, ఈ మోడల్ అన్నీ కూడా. ఓకే, రైట్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇంత సింపుల్గా ఉంటుందని మీరు ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. మరలా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.